మరి డైలీ డైట్ ఎలాగా? నార్మల్ గా ఏది దొరికితే అది తినడమేనా? ఎప్పుడిప్పుడా ఆ, ఇప్పుడు డైట్ అంటే ఏం లేదు. యాక్చువల్లీ ఈ రోజు టిఫిన్ దొరకలేదు మార్నింగ్. అక్కడ సమోసాలు ఏవో చిన్న చిన్న పునుగులు లాంటివి ఉంటే అవి ఒక ఆ, ప్లేట్ కానిచ్చేసాం. అంటే ఏదోటి వెళ్ళాలి కదా కడుపులోకి రన్నింగ్ కి. మరి అంతే కదా మరి. ఎండ ఎక్కువ ఉంది కదా, సాధారణంగా రోజుకు చెప్పబడి యాత్ర స్టార్ట్ చేసినప్పుడు రోజుకు ఒక బాటిలే తాగేవాళ్ళు ఇద్దరం కలిపి అయ్యి వాటర్. బాబోయ్. అటువంటిది ఈ రోజు ఇద్దరు కలిపి 2-3 వాటర్ బాటిల్ లేపుతున్నాం మనిషికి. ఇద్దరు కలిపి ఒక 8 లీటర్లు 10 లీటర్లు అవగొట్టేస్తున్నాం. ఎండగా ఉంది కాబట్టి నిన్న ఈ రోజు బ్యాగ్ లో వాటర్ క్యారీ చేయాలంటే మళ్ళీ ఆ బరువు కూడా ఎక్కువైపోద్దేమో కదా. అదే కదా బాధ. ఎండ కూడా అలాంటి చాలా ఎక్కువ సార్లు ఉంది. ఇక్కడ దొరకవు బాటిల్స్ క్యారీ చేయకపోతే. అందుకని ఆ బాధ ఉండకూడదని అవి ఎక్కేసాం. కానీ ఇక్కడ దరిద్రం ఆ, ఏంటంటే ఇక్కడ కొట్టులో నేరలేదా? ఇప్పుడు మనకి పిల్లి వాటర్ హైవేలో ఫాల్స్ అసలు అవి డేట్ ఉంటాయి కదా, ఉండదు అవి కూడా వాటర్ టేస్ట్ లేవు. అంటే బాబా. అంటారు మన ఆంధ్ర వాటర్ ఎంతకైనా, ఎస్పెషల్లీ మన గోదావరి అవును. వాటర్ ఇక్కడ మరి అవును. అంతేగా. ఫిల్టర్ చేసినా కూడా టేస్ట్ ఏదో అదలా ఉంటుంది. వాటర్ కంపెనీ వాటరే మళ్ళీ. ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది? ఆ? ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది? ఇప్పుడైతే మేము నైట్ కి ఏదో సత్కోట ఏదో ఉంది పేరు, అక్కడికి వెళ్ళిపోతే అక్కడ నుంచి కరెక్ట్ గా 900 కిలోమీటర్లు ఉంటది. ఆల్రెడీ 10 కిలోమీటర్లు నడిచాం, ఇంకొక 20 కిలోమీటర్లు నడాలి. వెళ్ళిపోతాం సాయంత్రం 3-4 కల్లా వెళ్ళిపోతాం. అక్కడ నుంచి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 900. మరి 80% ఎగ్జాక్ట్లీ లొకేషన్ కి వెళ్ళాలంటే ఎలాగా? రూట్ మ్యాపా లేకపోతే గూగుల్ మ్యాప్సా? గూగుల్ మ్యాప్స్ లో మన ఫస్ట్ చూసుకున్నాను మొత్తం. ఒక 2 రోజులు ఇంటి దగ్గర ఉండి మొత్తం మ్యాప్ అంతా ఫీడ్ చేసుకున్నాను బ్రెయిన్ లో. చేసిన తర్వాత ఏమైందంటే మనకి అరకు వరకు ఏంటంటే నడుచుకుంటూ వచ్చాం కదా, అయ్యి ఓకే బాగానే ఉంది. అక్కడి నుంచి ఉంది మనకి డైరెక్ట్ గా వెళ్తే ఒక రోడ్ లో ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్తే కారు మీద వెళ్తే 400 కిలోమీటర్ల డిస్టెన్స్ చూపించింది. బాబోయ్. అయితే నేనేం చేశానంటే జైపూర్ వరకు జాగ్రత్తగా పాదయాత్ర పెట్టేశాను అందులో మ్యాప్ లో. అక్కడ నుంచి వచ్చాం, అక్కడి నుంచి కార్ లొకేషన్ పెట్టాను అనమాట. అప్పుడు ఓకే. ఏమైందంటే డైరెక్ట్ నడుచుకుని వెళ్ళిపోతే నేను ఆ జైపూర్ నుంచి సరిగ్గా 833 కిలోమీటర్లు ఎంతో ఉండేది. ఈ కారు లొకేషన్ పెట్టడం వల్ల ఇంకో 200 పెరిగింది. కాదు స్వామి, ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు డే 1 డే 2 అని పెట్టట్లేదే? పెడుతున్నారు. పెట్టేవాడు నేను స్టార్టింగ్ లో. మధ్యలో మా ఓడు ఒక రోజు రెస్ట్ తీసుకున్నాడు. తీసుకుండా అవన్నీ కవర్ చేయాలని చెప్పేసి వీడియోస్ కంటిన్యూ పెట్టకుండా పాత ఏదో పోస్ట్ చేసేవాడు. ఇంకా అందుకే ఇప్పుడు ఏం చేసానంటే ఈ రోజు నిన్నటి వరకు ఈ రోజు వరకు ఉన్నాయని ఇంకా ఇచ్చేస్తున్నాం అనమాట. లైవ్ ఇచ్చేస్తున్నాం, మామూలుగా ఎలా పడితే అలా పెట్టేస్తున్నాం. రేపు నుంచి వస్తుంది అదే డేస్ మెన్షన్ అవుతుంది రేపు నుంచి. నేను ఎలా అయితే వస్తుంది సపోర్ట్? స్టార్టింగ్ డేస్ మెన్షన్ చేశాను ఖచ్చితంగా. స్టార్టింగ్ వీడియోస్ అన్ని కూడా డేస్ మెన్షన్ చేశాను. డేస్ తర్వాత మెన్షన్ చేస్తే బాగుంటది. పాడేరు దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం కన్ఫ్యూజ్ వచ్చేసింది వీడియోస్. అవునవును. డే దానివల్ల 7 డే 9 కి. నేను రేపు నుంచి ఏం చేస్తానంటే డే తో పాటు టైం కూడా మెన్షన్ చేస్తాను. ఓకే. టైం అవసరం లేదు కానీ డే కంపల్సరీ మెన్షన్ చేస్తే నీకు ఎక్కువ రీచ్ డే ఉంటది. డే చేయాలి కంపల్సరీ. దాన్ని అందుకే అంటే వీడియో వీళ్ళకి పెట్టలేదు ఇప్పుడు దానివల్ల తెలుసా. డే ఎండ్ వచ్చేసరికి ఎనర్జీ మొత్తం లాస్ అయిపోతారు మ్యాక్స్, నాకు తెలిసినంత వరకు. రిలాక్స్ మోడ్ లోకి అయితే వెళ్ళరు, ఎందుకంటే చాలా రిలీజ్ భయం అవుతుంది. వేస్తుంది కదా, ఎక్కడ అంటే పడుకోవాలి, ఎలా ఎలా ఉంటదంటే పడుకోవాలి, ఏంటి. శివతత్వం ఎలా ఉంటదంటే మనం ఎంత కష్టపడినా ఏం చేసినా ఒక్కసారి ఆ టెంపుల్ దగ్గర కానీ ఆ లొకేషన్ దగ్గర కానీ వెళ్ళామంటే తెలియని ఉత్సాహం వచ్చేస్తుంటది. అంటే వేరే ఏ దేవుడి దగ్గర కానీ, విష్ణుమూర్తి దగ్గర కానీ, అమ్మవారి టెంపుల్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఎనర్జీ రాదు. ఒక్క శివాలయం మహత్యం మాత్రం అలా ఉంటది. ఇంకా కాశీ అంటే ఎలా ఉంటది అంటే నాకు చెప్పకపోవడం, నాకు కాశీ వెళ్తానన్న ఫీలింగ్ లేదు ఇప్పటికి కూడా. నేను అయోధ్య టార్గెట్ లో ఉన్నాను నేను. అంటే బేసిక్ కాశీకి వెళ్తే కాటికి పోయినట్టు అంటారు కదా, అవును. కాశీకి వెళ్ళడం ఏంటంటే ఇంకా మన జీవితం అక్కడతో ఇంకా అయిపోయింది, ఇంకా అంతే. దాంతో సంబంధం ఏదో మన ఇంటికి పుట్టింటికి వెళ్తున్నట్టు, లేకపోతే నేను ఎప్పటికైనా చివరికి చేరుకోవాల్సిన ప్లేస్కి వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది తప్పించి అదే దేవుడి దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్ లేదు. అందుకే నేను మైండ్ నుంచి ఆ థాట్, కాశీ అనే థాట్ తీసేసి అయోధ్య అనే థాట్ ఫీడ్ చేసుకున్నాను బ్రెయిన్ లో. ఇంకా శివరాత్రికి అసలు శివరాం ఏం ఎంతసేపు చేస్తున్నాడు ఇంకా ఏంటి? రాముడు, ఆంజనేయుల వారు వీళ్ళిద్దరే ఇంకా మైండ్ లో. మీ ఇద్దరిలో ఒకరు రాములు ఒకరు ఆంజనేయులు అనమాట అయితే. అందరూ నైట్ చాలా సీతారాములే. నిన్న నైట్ చాలా అద్భుతం జరిగింది తెలుసా. నాకు ఇన్ని రోజుల యాత్రలో నైట్ చాలా హ్యాపీ అనిపించింది. ఏమైందంటే ఛత్తీస్గఢ్ బార్డర్ వచ్చేసాం జగదల్పూర్ దగ్గరికి. అక్కడ చిన్న హనుమాన్ టెంపుల్ ఉంది.
హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్టే అడిగి వెంటనే ఇచ్చారు, పడుకున్నాం. నైట్ దొంగలు వచ్చారు. దొంగలంటే వాళ్ళు ఒకడిద్దరు కాదు, ఇద్దరు ముగ్గురు చెప్పిన బండి మీద 4-5 బ్యాచ్లు తిరిగారు నైట్ అంతా హైవే రోడ్డు మీద. ఆ పక్కనే సంతోషి మాత టెంపుల్ ఏదో ఉంది అమ్మవారిది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి గేట్లు బలంగా లాగేస్తున్నారు. అంటే ఇలాగా అంటే ఫోల్డింగ్ గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లు బలంగా లాగేసి ఇలా కాలుతో తొక్కు పెట్టేసి బలంగా లాగేస్తున్నారు, తాళంగా పెరుగుతుందేమని. కానీ ఎరగట్లేదు. నా సడన్ గా మెలికి కూడా రాలేదు. కుక్క పక్కన కొంచెం మొరిగింది నా పక్కనే, మెలికి వచ్చింది. అప్పుడు దాకా లేని సడన్ గా చాలా కుక్కలు ఉన్నాయి, దగ్గర ఒక 10 కుక్కలు ఉంటాయి మా చుట్టూ కాపలా మాట మాకు. లేచి చూశాను, వీడియో తీద్దాం అనుకున్నాను. వీడియో తీసినాక మళ్ళీ వాళ్ళు కానీ మనల్ని గమనించారు అనుకో, వచ్చి ఫోన్ పోతే పోయింది, ఫోన్ డేటా అందులో ఉండిపోద్ది కదా, అది నా భయం. ఫోన్ పోగట్లేదు అనేసి వీడియో కూడా తీలే. కాసేపటికి వాళ్ళు రాబోయాడు. ఒకడు చూసినాను అంటే ఏమన్నా గమనిస్తున్నామని చెప్పేసి ఒకడు వచ్చాడు, గంజాయి బ్యాచ్ అంతా. ఒకడు వస్తుంటే అప్పుడు దాకా సైలెంట్ గా ఉన్న కుక్కలు పసిగట్టేసినారు. ఎక్స్ప్రెషన్ పసిగట్టిందంటే తెలీదు, వెళ్ళి ఏటకెళ్ళి వాళ్ళ మీద సడన్ గా. ఆడు మా దగ్గరికి వస్తున్నట్టు, దగ్గరికి వస్తే కానీ కన్ఫర్మేషన్ అవ్వదు నాకు కూడా, మా దగ్గరికి వస్తున్నాడా లేకపోతే ఏంటని. తెల్లారి దాకా మాకు కాపలా కాసే కుక్కలు. మళ్ళీ తెల్లారి తర్వాత మేము స్నానాలు చేసి వచ్చి రెడీ అయ్యి మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక్క కుక్క లేదు మా చుట్టూ. అంత మహత్యం జరిగింది. ఎవరో చెప్తే నమ్మట్లేదు. అక్కడ లోకల్ నైట్ వాటర్ అడిగాం ఒకళ్ళు, నేను బయటకు వస్తే భయ్యలా మాకు దాహం వేస్తుంది వాటర్ కంటే వాటర్ ఇచ్చారు. తర్వాత వాళ్ళందరికి ఇలాగా చోరీ ఇలా వచ్చారు, చోరు చేయడానికి దొంగలని చెప్పంటే లేదు ఇక్కడ వాళ్ళు ఎవరు ఉండరు, అలా ఎవరు రారన్నారు. ఎవరు రాకపోవడం ఏంటి భయ్యా, కళ్ళారా చూసాం మేము. కాకపోతే మాకు ఈ టైంలో మెలికి ఉండాల్సిన పని ఏంటి, గుళ్ళో సామాన్లు పోయి అంటే మేము పడుకున్న పాపకి మా మీద దొంగతనం కడతారు మీరు అందరూ కలిసి, అందుకని మేము మెలుగా కూర్చున్నాం అంటే, అవునా భయ్యా సరే నేను ఉంటానులే బయట నేను చూసుకుంటాలే ఏం అవసరం లేదు వెళ్ళిపోయిన అన్నారు. ఇంకా వచ్చి అప్పుడు పడుకుంటే 4 గంటలు పడుకుంటే మళ్ళీ 5:15 లేచి గంట పడుకున్నాం అంతే. ఎలా వస్తుంది రెస్పాన్సివ్ సపోర్ట్, ఎలా వస్తుంది వాయిస్ స్టక్ అవుతుంది. రెస్పాన్సివ్ సపోర్ట్ ఎలా వస్తుంది? హలో, రెస్పాన్సివ్ సపోర్ట్ ఎలా వస్తుంది? రెస్పాన్స్ అంటే పర్లేదు, మనకి మెయిన్ యూట్యూబ్ లో వైరల్ అవ్వట్లే. యూట్యూబ్ లో ఒక వీడియో వైరల్ అయినా కొంచెం ఇన్కమ్ అవుతుంది కదా, నేను చూస్తున్నా రొటేషన్ అవుతుంది. ఇంకా ఉన్నాయి, ఇంకా ఇంచుమించు ఇంకో 30 వీడియోలు పెట్టాలి. ఏదో వీడియో అవుతుందిలే, అయిపోద్దిలే. ఇంక ఇన్స్టాల్ అంటే నేను ఎవరిని ఫాలో అవ్వండి చేయని చెప్పట్లేదు, ఫాలో అయిన వాళ్ళు మాత్రం వద్దంటలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కంటెంట్ చూసి వస్తున్నారు, ఈ కంటెంటే కావాలంటారు. నాకు బాధ్యతలు పెరిగిపోతాయి. ఇప్పుడు నేను ఎల్లులోగా 10K అయిపోయింది ఇంకో కంపల్సరీ వెంటనే వీడియో పెడతా. నాకు ఇంకా ఫాలోవర్స్ వద్దు, మీరు అక్కడ ఆగిపోతే నన్ను ఎవరో ఫాలో చేసి అని చెప్పేస్తా. ఎందుకంటే అంత మించి ఎక్కువైపోయినా మన బాధ్యతలు అస్తమానం ఫోర్స్ ఎక్కువైపోద్ది మనకి. ఫాలోవర్స్ ఈ కంటెంట్ తెచ్చేవాళ్ళు, బాబు చిన్న ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, డబ్బులు కూడా ఇస్తున్నారు చాలా మంది, ఇస్తామని ఫోన్ పే నంబర్లు అడుగుతున్నారు కానీ పెట్టట్లేదు అందరికీ. ఒక 2-3 పెట్టాము, ఒకరు 1000 రూపాయలు చేశారు, ఒకరు 200 చేశారు, ఒకరు 100 చేశారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అస్తమానం మళ్ళీ వాళ్ళతో టచ్లు ఉండి ఎన్ని చేయాల్సి వస్తుంది వెళ్ళి వచ్చేంత వరకు. అందువల్ల ఎక్కువ ఎవరికి నంబర్లు పెట్టట్లే. ఏదో శివదయ్య వెళ్ళాలనుకున్నాం. యాక్చువల్లీ సైకిల్ మీద వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్తే ఎవరు పట్టించుకోరు. చేస్తారు కదా. పైగా నాది మెయిన్ టార్గెట్ అయోధ్య. అలాగని అయోధ్య అని పేరు మెన్షన్ చేసినా ప్రత్యేకించి ఎవరు పట్టించారు. ఎందుకంటే సైకిల్ మీద ఆల్రెడీ 2 వెళ్ళొచ్చారు, ఇప్పుడు ఇంకిద్దరు వెళ్తున్నారు. మనకు తెలీదు, మన తెలంగాణ డిస్ట్రిక్ట్ లో సైకిల్ మీద వెళ్తున్నారు ఇద్దరు. అంటే వాళ్ళతో పాటు మన పోటీ ఉంటదన్నమాట. ఎంత నడిచి వెళ్ళినా ట్యాక్స్ అయ్యే పెట్టాలి, సేమ్ కంటెంట్ అది అన్నారు కానీ పట్టించుకోరు. అందుకే కాశీ మెన్షన్ చేశాను. కాశీ అనేటప్పటికి కొంచెం ఏంటంటే పెన్షనర్స్ ఉంటారు కదా, సీనియర్ సిటిజన్స్, వాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోతుంది. శివభక్తులు ఒకటి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. తిట్టి వాళ్ళు తిడతారు కానీ నాకు తెలిసిన క్లోజ్ సర్కిల్ లో కూడా అందరూ అడుగుతున్నారు, మన స్వామి అన్న ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు, బాగా సపోర్ట్ చేయాలి. అసలు నీదే తప్పు, నిన్న కొట్టాలి ఫస్ట్. ఒకప్పుడు సైకిల్ మీద చేస్తానంటే
ఏదో చేయలేమన్నా అన్న. పోన్లే ప్రతిదానికి అలా కాదు, వైజాగ్ అని వెళ్ళి వస్తాం సరదాగా సైకిల్ అంటే ఏమన్నా నువ్వు ఆ రోజు అవును. వద్దులే అన్న. తర్వాత రంజిత్ అర్జున్ వచ్చి సైకిల్ మీద వెళ్ళాడు చైనా బోర్డర్. ఫస్ట్ మనం అనుకున్నాం ప్రతిదీ కూడా, కానీ మనకు అవ్వలేదు. కానీ ఈసారి అలా డొక్కు బండి మీద కాకుండా చేద్దాం సాయితో నా దగ్గర ఉన్న డొక్కు బండి మీద నేను అన్ని తిరుగుతానంటే మా ఫ్రెండ్స్ వద్దన్నారు, పని అవదన్నారు. సైకిల్ సాయితో చెప్పాను లాస్ట్ వీక్ అనుకుంటా కదా లక్కీ. చెప్పలేదు, సడన్ గా చెప్పితే వెనక్కి లాగుతారు, సడన్ గా అవును, చేసేసాడు. నేను సాయితో అదే అంటున్నాను. ఒక 2 సైకిల్ పర్చేస్ చేసుకుని జస్ట్ వీకెండ్ లో మాకు వీక్ ఆఫ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఇలా సైక్లింగ్ వ్లాగ్స్ లాగా ఏమైనా చేద్దామని అనుకుంటున్నాను. చిన్న థాట్ ఉంది, చూద్దాం నువ్వు ఎంతవరకు చేస్తావా? అవుతుందో. ఎలా చేద్దామని అంటే ఇప్పుడు మేము వీకెండ్ స్పాట్ అని ఏదో ఒకటి పెట్టుకుంటాం కాకినాడ నుంచి వరకు సైక్లింగ్ అలా గని అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్. నాగేంద్ర స్వామి టెంపుల్ ఉంది కదా సినిమా రోడ్డు, అదే క్యాసా మిల్క్ సెంటర్ ఐడియా ఉంది కదా, ఉంది. ఆ పక్క సందులో ఉంటాడు. 2015 ఆ టైంలో 14-15 ఆ టైంలో సేమ్ ఇలాగే వీకెండ్స్ అని చెప్పేసి అన్నవరం అని లేకపోతే సరదాగా యానం అని ఫ్రెండ్స్ సైకిల్ మీద ట్రిప్లు వేసేవాడు. వీడియోస్ పెట్టేవాడు. నేను అదే అనుకుంటున్నాను, బాగుంటది. అంటే లైక్ మనకి ఫాలోయింగ్ గురించి కాకపోయినా మెమరీస్ కోసం ఒకటి, అండ్ జస్ట్ బాగుంటది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి సైక్లింగ్ చేస్తే. చెప్పరా, నిజంగా చెప్తున్నా, నేను యాత్ర ఫాలోయింగ్ కోసం ఇవన్నీ చేయలేకుంటే నాకున్న యాక్టివిటీస్ తో నాకున్న టాలెంట్ తో నేను చాలా మాట్లాడి చాలా చెప్పొచ్చు. ఈ పాట 10K 20K ఇప్పుడే అయిపోతుంది నాకు. టోనీ స్టార్క్ విల్ బి బ్యాక్ అనాలి అప్పుడు. అంటే ఏంటంటే మన కోసం మనం ఇంట్రెస్ట్ పెట్టి చేసుకున్నాం అనుకో సక్సెస్ వస్తుంది, కానీ వచ్చిన సక్సెస్ తక్కువ కూడా మనకు చాలా హ్యాపీ వస్తుంది. నాకు ఇప్పుడు 2600 మంది ఫాలోవర్స్ వచ్చారు ఇప్పుడు మీతో మాట్లాడుతుండగా, లైవ్ వస్తుంటది కదా. అది నాకు ఎంత అనిపించిందంటే, నాకు యూట్యూబ్ మానిటైజేషన్ అంత కష్టపడి చేశాను. అదంతా ఎందుకు చేశానంటే నేను ఫాలోయింగ్ కోసం ఏదో డబ్బులు సంపాదించడం థాట్ తో చేసే ఎప్పుడు కూడా అంత హ్యాపీనెస్ కూడా నాకు ఇవ్వలేదు మానిటైజేషన్ అయినప్పుడు. అటువంటిది అడగండి ఇంత మంది వచ్చి మనకి సపోర్ట్ చేస్తుంటే అంత హ్యాపీనెస్ ఇస్తుందంటే మన ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నాం. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మ్యాటర్. అందుకే వీడియోస్ కూడా ఎక్కువ పెట్టట్లేదు. ఎప్పుడన్నా చెప్పాలనుకుంటే లైవ్ లో ఎలా మాట్లాడు, హాయ్ ఫ్రెండ్స్ ఇలా వచ్చారు, ఇలా మీట్ అయ్యారు, లైవ్ లో చెప్పేస్తున్నాను. ఎడిటింగ్ కూడా టైం తీసుకోవట్లే, అయిపోయింది అప్లోడ్ అంతే సింపుల్ గా. అలాగే నేను వీడియో ఫేస్బుక్ లో ఒక 7 వీడియోస్ ఎన్నో పెట్టాను, 6-7 రీల్స్. సడన్ గా నైట్ పాపులర్ అయిపోయింది నిన్న నైట్. అవును, వాచ్ టైం చూసాను నేను, ప్లేస్ చూసాను. ఒకటి 1,20,000 అంతా చూసారు, ఒకటి 75,000, 70,000, 60,000, 37,000 అలా చూసారు. ఇప్పుడు 1,200 నైట్ 1,200 చూస్తారు అలా జరిగిపోయింది. సరే జాగ్రత్త. కూడా చెప్పనా, యూట్యూబ్ తో పాటు నేను ఫేస్బుక్ మీద ఎక్కువ ఫోకస్ చేయి, ఎందుకంటే నేను ఎంక్వైరీ చేసి. అవును, ఎందుకంటే నాకు ఫేస్బుక్ లోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, నాకు ఇన్స్టా యూట్యూబ్ కంటే. నేను సర్వే చేసిన ప్రకారం కూడా మా ఊళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఫేస్బుక్ తొందరగా రీచ్ వస్తుంది, ఆ వచ్చిన రీచ్ కూడా ఏంటంటే మన లోకాలిటీలో ఎక్కువ చూపిస్తుందంట. అవునా, మన ఐపీ అడ్రస్ మన డివైస్ ఏ ఏరియాలో అయితే ఎక్కువ తిరుగుతుందో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎక్కువ చూపిస్తుంటదంట. అది రెవెన్యూ కూడా యూట్యూబ్ తో పోల్చుకుంటే ఫేస్బుక్ ఎక్కువ ఇస్తుంది, ఇన్స్టా రీల్స్ గానీ లాంగ్ వీడియోస్ గానీ. కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు షేర్ చేయరు మనతో. అర్థం కాలే, ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరు షేర్ చేయరు మనతో. షేర్ చేస్తా. యూట్యూబ్ గురించి మొత్తం ఒక డిక్షనరీ తీసుకొచ్చాను, మొత్తం ఇందులో ఉంది యూట్యూబ్ గురించి. కానీ ఏంటంటే చెప్దామా వద్దా, చెప్తే ఏంటంటే ఈ కొంతమంది టెక్ యూట్యూబర్లు ఉంటారు, వాళ్ళు తొక్కనే చూస్తారు. నేను యూట్యూబర్లు సపోర్ట్ చేస్తాను, ఎడ్యుకేషనల్ ఛానల్ అని చెప్తారు, కానీ కొంతమంది 10% ఇస్తారు, అందులో 90% అంటే లైక్ మనం మాట్లాడితే ఏదో వాళ్ళని విమర్శించినట్టు లేకపోతే వాళ్ళని తగ్గించినట్టు ఉంటుందని మనం మాట్లాడడం మానేస్తాం. అవును, యూట్యూబ్ లో కన్నా ఇన్స్టాలోనే చాలా చిన్న చిన్న బేసిక్స్ చెప్దాం అనుకున్నా, అవి చెప్తే ఖచ్చితంగా యూజ్ అవుతుంది అందరికి కూడా. అప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, వేరే ఛానల్ పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ నుంచి చిన్న చిన్న కంటెంట్ క్రియేటర్స్ అందరినీ కలుపుతా అనివ్వన్నా. ఇప్పుడు నా దగ్గర ఎంతమంది ఉన్నారు అనుకున్నా ఇలా క్రియేటర్స్, ఆల్రెడీ సక్సెస్ అవుతున్న వాళ్ళు, అయిన వాళ్ళు, ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టి అవ్వాలనుకున్న వాళ్ళు అందరూ కలిపి నా దగ్గర 10 మంది ఉన్నారు ఈ రోజు. నాకులాగా స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టి ఆపుతూ వస్తున్న నేను ఒకరిదాన్నే ఉంటాను.
ఆ, అంటే ఆ 10 మందిలో కూడా నేను ఇంక్లూడ్ చేయట్లేదు నేను ఇప్పుడు. అదే అంటున్నాను, అందుకే నేను స్పెషల్ ఒకటే. అంటే లేడీస్ ఆ, ఎందుకు గ్రూప్ యాడ్ చేయడం బాగోదు అని చెప్పి చేయలే. ఓకే. ఆ, అంటే ఈ 10 మందికి కూడా కంటెంట్ పరంగా తమ్నెల్ డిజైనింగ్ ఎలా చేయించాలి, అలానే ఎలా అప్లోడ్ చేయాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఇంకా 2-3 ఛానల్ అయితే నేనే నా ల్యాప్టాప్ లోంచి అప్లోడ్ చేసి టైటిల్స్ ట్యాగ్స్ ఇచ్చి తమ్నెల్ కూడా బయట చేయించి వాళ్ళకి అమౌంట్ ఇప్పించి అప్లోడ్ చేసి ప్రాసెస్ అంతా చేస్తున్నాను. అవుతున్నాయి అవును. కనీసం 100-200 వచ్చే వ్యూస్ 2000కి 3000కి వెళ్తున్నాయి, మినిమం వ్యూస్ వస్తున్నాయి. ఓకే. అంటే పర్టికులర్ గా దాని మీద కూర్చుంటే ఇంకా బాగా చెయ్యొచ్చు, మన పనులు మనకు ఉంటాయి కదా. అవును. సలహా ఇస్తాను. స్టార్ట్ అయిపోయారు. కోపిల్ అని కుర్రాడు ఉంటాడు. అవును, చూసాను. ఈ చూసావు మధ్య కదా, బాగా ట్రెండింగ్ లో ఉన్నాడు మన కాకినాడ. ఆ కుర్రాడు చిన్నప్పుడు ఒక 22 సంవత్సరాలు ఎంత ఉంటాయంటే కాకినాడ ప్రసాద్ ని వీళ్ళని కలిసి చిన్న అత్తమాను ప్రమోషన్ వీడియోస్ అవి చేయించుకుంటున్నాడు. అవును. ఎందుకో తమ్ముడు అన్ని వదిలే, నీకు సక్సెస్ అవ్వాలి కదా, నువ్వు ఇప్పుడు వరకు నా దగ్గర రాలేదు, నా దగ్గర రానంత వరకు ఒక లెక్క, ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు కదా, నేను చెప్పినట్టు చెయ్యని చెప్పేసి అన్నాను అంతే. ఇంకా అప్పటి నుంచి మనం వదలట్లేదు. ఒక వీడియో చెప్పాను డైలాగ్, మన తిలక్ స్ట్రీట్ చివరికి వెళ్తే దూదిమిల్ దగ్గర 50 రూపాయలు బిర్యానీ ఉంటది. అవును. అది మామూలుగా సరదాగా తిన్నాక వెళ్దాం అని చెప్పేసి వెళ్తే, అన్న ఇది ఏదో ఫుడ్ బాగుంటుందా వీడియో తీద్దాం అన్నాడు కుర్రాడు. సరే తీసి అని చెప్పేసి అప్పుడు